ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరు బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను. మనము చాలాసార్లు మనం ఏదైతే పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటాము. దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాము. దేవా, నాకెందుకు ఈ పరిస్థితి అనుమతించావు? నేనెందుకు ఈ కష్టం గుండా వెళ్తున్నాను అని దేవుణ్ణి ప్రశ్నిస్తామే. కానీ మనము ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? అయితే ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా వినండి. మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకున్నట్లయితే ఆ పరిస్థితి గుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆ 3లో ఏ ఒక్కటైనా కూడా పరిస్థితి గుండా ఎందుకు వెళ్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. అయితే ఈ మొదటి ప్రశ్న మనం వేసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్ళనిస్తున్నాడు? అది నా శిక్షణక, నాకు ఒక పాఠం నేర్పించడానిక, నన్ను సరిదిద్దడానిక, నాకు ఏమి బుద్ధి చెప్తున్నాడు దేవుడు? ఈ పరిస్థితిలో నాకేమి నేర్పిస్తున్నాడు దేవుడు? ఏమి క్రమశిక్షణ ఇస్తున్నాడు దేవుడు? మనకేం పాఠం నేర్పిస్తున్నాడని అని మనం ప్రశ్నించుకోవాలి. అది మొదటి ప్రశ్న. ఇది మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షిస్తాడు అని. లార్డ్ డిసిప్లిన్స్ దోస్ హూమ్ హీ లవ్స్. సో ఎప్పుడు కూడా ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ప్రభు ఒక అడుగు జాడలో నడుస్తూ దేవుడికి లోబడి ఉంటున్న సమయాల్లో, అప్పుడప్పుడు సాతాను తెచ్చే శోధనలకి లొంగినప్పుడు, ఆ టెంప్టేషన్స్కి గురైనప్పుడు, మనము ఏదైతే దేవుడు పరిస్థితి గుండా మనల్ని వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. వాట్ ఈస్ గాడ్ టీచింగ్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇన్ దిస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మనం ప్రశ్నించుకోవాలి. అది మొదటిది. రెండోది ఏంటిదంటే, దేవుడు మనల్ని ఎందుకు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళనిస్తాడంటే, మనము దాని గుండా వెళ్తేనే కానీ ఇతరుల్ని మనము ఆదరించలేము. చాలాసార్లు ఎవరైనా ఏ పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు మనము ఎంతో క్విక్గా వాళ్ళని తీర్పు తీర్చుతాము, వాళ్ళని జడ్జ్ చేస్తుంటాము. వాళ్ళు ఇది చేశారు కాబట్టే దీని గుండా వెళ్తున్నారు, వారు ఇలా మాట్లాడారు కాబట్టే, ఆ పని చేశారు కాబట్టే, తొందరపడి చేశారు కాబట్టే అందుకు వాళ్ళు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నారు, ఆర్ నా మాట వినలేదు కదా అందుకే ఆ పరిస్థితి గుండా వెళ్తున్నావు అని ఇటువంటి తీర్పులు తీర్చుతూ ఉంటారు. కానీ దేవుడు అటువంటి వాటికి కాదు మనల్ని గోత్రు అయ్యేది, ఆ సిచ్యువేషన్స్ గోత్రు చేసేది. దేవుడు మనల్ని ఎందుకు ఆ పరిస్థితుల గుండా వెళ్ళనిస్తాడంటే, మనం వెళ్తేనే కానీ, మనము ఆ పరిస్థితిలో నుండి వెళ్తే కానీ, దానిలో నుండి వచ్చే అనుభవాలు గోత్రు అయితేనే కానీ ఇతరుల్ని మనము తీర్పు తీర్చకుండా ఆదరించగలుగుతాం. మనం ఆదరించడానికి దేవుడు మొదటగా మనల్ని ఆ పరిస్థితి గుండా వెళ్ళనిచ్చి ఆ పరిస్థితిని మన జీవితంలో అనుమతించి, అప్పుడు ఎదుటి వారిని, వారు ఆ పరిస్థితి రేపు వారు గోత్రు అవుతున్నప్పుడు వారిని మనము దేని గుండా వెళ్ళామో మనకి దేవుడి దగ్గర నుంచి పొందిన ఆదరణను ఇతరులకి చూపించేలాగా, దయతో, కనికరంతో, ప్రేమతో వాళ్ళని ఆదరించేలాగా దేవుడు ఆ ఒక పరిస్థితిని అనుమతిస్తాడు. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని ఇక్కడ రాయబడింది. సో వీ గో త్రూ సిచ్యువేషన్స్ సో దాట్ through our situations we understand other situations and we comfort them instead of judging them. అది రెండోది. అలానే మూడోది ఏంటిదంటే,
దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడంటే, మన జీవితంలో కష్ట పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడంటే, మనము చేసిన పాపము బట్టి దాని నుంచి వచ్చే పర్యవసనము, దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్స్ బట్టి మనము గో త్రూ అవుతాం సిచ్యువేషన్స్. ఆ పాపము ఏదైతే మనం విత్తామో దాని నుంచి వచ్చే ఫలము, ఆ కాన్సిక్వెన్స్ అది మనము చూస్తాము, దాని గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు అది అనుమతిస్తాడు. ఎందుకు ఆ పరిస్థితుల్ని దేవుడు అనుమతిస్తాడంటే, మనము పరిశుద్ధాత్మ పొందుకున్నాక కూడా ఎప్పుడైతే తెలిసి చేసిన తప్పులు, పాపాలు, ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలు ఏదైతే ఉంటాయో మనకు తెలుసు అవి చేయకూడదు, అవి తలంచకూడదు, అవి చూడొద్దు, ఇతరుల్ని అటువంటి ఆలోచనలతో చూడొద్దు అని ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మనము అటువంటి ఆలోచనలతో, అటువంటి మాటలతో, అటువంటి ప్రవర్తనతో మనము ఎప్పుడైతే బిహేవ్ చేసినప్పుడు దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ అలౌ చేస్తాడు. దాని నుంచి వచ్చే ఆ ఒక కాన్సిక్వెన్స్, ఆ ఒక పర్యవసనం కానీ ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ మేక్ అస్ థింక్. అది మనల్ని గ్రహించేలాగా చేస్తుంది ఆ ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చే పాఠం ఏంటిదంటే, పలాని రోజు ఈ ఒక ఆలోచన కలిగి ఉన్నాను, అందుకే దేవుడికి శ్రమ అనుమతించాడు. పలాని రోజు వాళ్ళని నేను ఈ మాటను అన్నాను అని, అందుకే దేవుడు ఈరోజు నాకు ఇది అనుమతించాడు అని ఇటువంటి పాపముని గ్రహించడము ఆర్ పశ్చాత్తాపముకి తీసుకువచ్చేది కాన్సిక్వెన్సెస్. అది కన్విక్షన్. పరిశుద్ధాత్మ ఒక ఒప్పుకోలు మనకి జరుగుతుంది. సో దేవుడు ఇవి మన జీవితంలో అనుమతిస్తాడు. ఎంతసేపు మనము దేవుణ్ణి బ్లేమ్ చేసుకుంటూ, దేవా ఎందుకు అలా చేసావు, ఇటువంటి ప్రాబ్లమ్స్ నా జీవితంలో, ఈ సమస్యలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, ఈ శోధనలు ఏంటి, ఎందుకు నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, గుడికి వెళ్తున్నాను, కానుక ఇస్తాను, అవన్నీ చేస్తున్నాను కదా, అయినా కూడా నాకెందుకు ఈ శ్రమ అంటే, మనము ఈ 3 విషయాలు జాగ్రత్తగా మన జీవితాలు మనము ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేస్తాడు ఈ 3 ఏ ఒక్కటైనా కూడా కావచ్చు అని. సో ఎప్పుడైనా మీరు ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి సమస్య అయినా కూడా ఈ ప్రశ్నలు వేసుకొని మీరు ప్రార్థనలో ఈ ప్రశ్నలు వేసుకోండి. ప్రార్థన చేసినప్పుడు, దేవా దీని నుంచి నాకేం నేర్పిస్తున్నాం, దీని నుంచి నాకు ఏం లెసన్ నేర్పిస్తున్నాం, ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు, ఏం డిసిప్లిన్ చేస్తున్నావు దేవా తండ్రి అని మీరు అడిగినట్లయితే దేవుడు చూపిస్తాడు. అలానే దేవా దీన్ని బట్టి నేను ఎవరినైనా కంఫర్ట్ చేయాలా, అందుకు నేను ఇది గోత్రు అవుతున్నానా అని మీరు ప్రశ్నించుకున్నట్లయితే దేవుడు మీకు చూపిస్తాడు ఈ సిచ్యువేషన్ బట్టి ఇతరుల్ని ఎలా ఆదరించాలి అని. అలాగనే దీని గుండా నేను ఎందుకు వెళ్తున్నాను దేవా, నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానంటే నా ఒక పాపమా, నేను చేసిన పాపపు ఆలోచన, తలంపు, క్రియలు బట్టి ఇది కాన్సిక్వెన్సా అని అనుకోవాలి. ఇదే వచనం దీని మీద గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. మనం ఏ సీడ్ ప్లాంట్ చేసామో దట్ వీఆర్ రీపింగ్ ఇట్ టుడే. ఆ ఒక పాపపు విత్తనం ఏంటిది అని మనము అది వేసాము, అందుకు ఈరోజు ఇటువంటి కాన్సిక్వెన్సెస్ గోత్రు అవుతున్నాను అని అనుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు రివీల్ చేసి దాని నుంచి మీకు ఒప్పుకోలు చేసి, ఆ ఒప్పుకోలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసినప్పుడు పాపము గురించి ఒప్పుకున్నట్లయితే అప్పుడు దాని నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి దేవుడు మీ సమస్యలన్నిటినీ కూడా సాల్వ్ చేయగలుగుతాడు. బట్ మీరు కన్ఫెస్ చేయకుండా, ఈవెన్ రియలైజ్ అయ్యి కూడా కన్ఫెస్ చేయకుండా, కన్విక్షన్ అయ్యాక కూడా కన్ఫెస్ చేయనట్లయితే ఆ సిచ్యువేషన్ ఇంకా పెద్దదవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఈరోజు ప్రార్థించండి, దేవుడి దగ్గర మొరపెట్టండి, క్షమాపణ అడగండి, పశ్చాత్తాపపడండి. దేవుడు మీ సమస్యల నుంచి విడిపిస్తాడు. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.